మహిళల భద్రత కోసం రూపొందించిన కొన్ని కఠినమైన చట్టాలు ఒక కేంద్ర మంత్రి కుటుంబాన్ని చుట్టుముట్టడం ఇప్పుడు అనేక రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ సాయ్పై హైదరాబాద్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మరోవైపు ఇది తనపై జరుగుతున్న కుట్రని, 5 కోట్ల రూపాయల కోసం తన బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ కూడా రివర్స్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అసలు ఈ కేసు వెనుక ఉన్న నిజమేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వివాదం ఎలా మొదలైందంటే మే 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బండి భగీరథ్ తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారు కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్లో మెయిన్గా గత కొన్ని నెలలుగా భగీరథ్ ఆ బాలికతో పరిచయం పెంచుకున్నారని, మాయమాటలు చెప్పి మోయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. బాలిక మైనర్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించి పోక్సో చట్టంలోని సెక్షన్ 3(4)తో పాటు ఐపీసీ సెక్షన్ 354, 506 కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైతే అది చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక కేంద్ర మంత్రి కుమారుడు అక్యూజ్లో ఉండడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. పోక్సో కేసు నమోదైన వెంటనే బండి భగీరథ్ సాయ్ కూడా కరీంనగర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని, తాను ఎవరిని వేధించలేదని ఆయన స్పష్టం చేశారు. రివర్స్ కంప్లైంట్లో ఆయన ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. బాధిత బాలిక అని చెప్పుకున్న వారి కుటుంబమే తనను హనీ ట్రాప్ చేసిందని, తన పేరు ఉపయోగించుకుని డబ్బు వసూలు చేయడమే వారి లక్ష్యమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ టౌన్ 1 పోలీస్ స్టేషన్లో ఆయన రివర్స్ కంప్లైంట్ ఫైల్ చేశారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. భగీరథ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆ బాలిక కుటుంబం తన హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తానని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపులు కేసు పెట్టమని చెప్పి బెదిరించి తన దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నారని ఎఫ్ఐఆర్లు తెలిపారు. కేవలం డబ్బు కోసమే కాకుండా తనను పెళ్లి చేసుకొని ఒత్తిడి చేశారని, దానికి ఓకే చెప్పనందుకు ఈ కుట్ర పన్నారని ఆయన తరపున లాయర్లు వాదిస్తున్నారు. అసలు పోక్సో చట్టం ఎందుకు పవర్ఫుల్ అంటే 18 ఏళ్లలోపు బాలబాలికలపై జరిగే లైంగిక దాడుల నుంచి రక్షించడానికి 2012లో ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రత్యేకత ఏంటంటే ఇందులో అక్యూజ్డ్ తన నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. సాధారణ కేసులో పోలీసులు నేరాన్ని నిరూపించాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్. అందుకే ఈ కేసు భగీరథకు చాలా కష్టతరంగా మారింది. బాలిక మైనర్ని ధృవీకరిస్తే కోర్టులు కూడా బెయిల్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. ఈ కేసు రాజకీయంగా కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక కేంద్ర మంత్రి కుమారుడు అక్యూజ్గా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కేసుపై స్పందిస్తూ చట్టం ముందు ఎవరు అదుపులు కారని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని, అదే సమయంలో భగీరథ్ చేస్తున్న ఆరోపణలు కూడా నిష్పక్షపాతంగా వివరించాలని డీజీపీకి ఆదేశించారు. ఇప్పుడు కేసును ప్రూవ్ చేయాల్సింది ఆన్లైన్ సాక్ష్యాలే. పోలీసులు 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లో కాల్ రికార్డులు ఇప్పుడు కీలక సాక్ష్యాలుగా మారుతాయి. ఒకవేళ భగీరథ్ చెప్పినట్లు డబ్బు కోసం బెదిరించిన సందేశాలు ఫోన్లో ఉంటే కేసు దిశ మారుతుంది. అలాగే ఫామ్ హౌస్లోని సీసీటీవీ ఫుటేజ్ మరియు వారి దక్కడం సమయంలో సెల్ టవర్ లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు. భగీరథ్ 50,000 రూపాయలు చెల్లించారనే ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ బాధిత కుటుంబం నిజంగానే ఆ డబ్బు తీసుకున్నట్లయితే యూపీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్లో తేలితే అది భగీరథ వాదనకు బలాన్ని ఇస్తుంది. ఎవరైనా నిజంగా వేధింపులకు గురైతే ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారు, లేక ఆ డబ్బు వేరే ఏదైనా అవసరానికి తీసుకున్నారని పోలీసులు తేల్చాలి. డిజిటల్గా పే చేసి ఉంటే అది అతనికి తెలుస్తుంది, బట్ నార్మల్గా పే చేసి ఉంటే అది కష్టం. మరి దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఈ కేసులో రాజకీయ ప్రేమే ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా ప్రభుత్వం మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని, చట్టం తన పని తాను చేయాలని స్పష్టం చేశారు. ఈ కేసులో సంక్లిష్టతను బట్టి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2 వైపుల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఒక పక్క కేంద్ర మంత్రి కుమారుడు, మరోపక్క మైనర్ బాలిక భద్రత. ఈ రెండింటి మధ్య తెలంగాణ పోలీసులు అత్యంత క్లిష్టమైన విచారణ జరుపుతున్నారు. రాజకీయంగా బండి సంజయ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బండి సంజయ్ శ్రేణులు ఇది పక్క రాజకీయ కుట్రని కొట్టిపారేస్తున్నారు. తన కుమారుని ఇరికించి తనను నైతికంగా దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సంజయ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు రావడం సహజమేనా, లేక నిజంగానే ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగిందా అనేది ప్రజల చర్చకు దారితీస్తుంది. రాజకీయ నేత వారసులు వివాదాలు ఇచ్చుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు నేతల కుమారులు ఇలాంటి కేసులు ఇరుకుని తమ తండ్రుల కెరీర్కు ఇబ్బందులు ఇచ్చారు. అయితే భగీరథ్ విషయంలో ఇది 2వ సారి జరిగింది. గతంలో ఒక విద్యార్థిపై దాడి చేసిన వీడియో వైరల్ అయినప్పుడు కూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి వరుస ఘటనలు ఇప్పుడు ఆయనపై ఉన్న ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం బషీరాబాద్ పోలీసులు బాధితుల వాంగ్మూలాన్ని 164 సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పోక్సో కేసులో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే స్టేట్మెంట్ అత్యంత కీలకం. దాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మరోవైపు భగీరథ్ చేసిన ఎక్స్ట్రాక్షన్ కేసుల సాక్ష్యాలు కూడా కరీంనగర్ పోలీసులు సేకరిస్తున్నారు. 2 వేర్వేరు జిల్లా పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడంలో సమన్వయం ఎలా ఉంటుందో చూడాలి. భగీరథ్కు ఉన్న చట్టపరమైన అవకాశాలు ఏంటంటే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశించే అవకాశం ఉంది. తన వద్ద ఉన్న బ్లాక్మెయిల్ సాక్ష్యాలు కోర్టు ముందుంచితే అరెస్ట్ నుంచి మినహాయింపు లభించవచ్చు. అయితే బాధిత బాలిక కుటుంబం కూడా తమ ఆరోపణలు కట్టుబడి ఉంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఈ 2 ఎఫ్ఐఆర్లో ఏది ముందుగా ప్రూవ్ అయితే దానిపై భగీరథ్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. చాలా కేసులు హనీ ట్రాప్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజంలో వాడుతుంటారు, కానీ కొన్నిసార్లు అది నిజం కూడా కావచ్చు. 5 కోట్ల డిమాండ్ అంటే అది చాలా పెద్ద మొత్తం. ఒకవేళ నిజంగానే అంత పెద్ద మొత్తాన్ని వారు ఆశించి ఉంటే దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ లేదా మెసేజ్లు ఉండాలి. ఒకవేళ అవేవి లేకపోతే భగీరథ్ వాదన బలహీన పడుతుంది. ఈ కేసు ఇప్పుడు ఆమె మాట వర్సెస్ అతని సాక్ష్యంగా అన్నట్లుగా ఉంది.
చట్టం ముందు అందరూ సమానులే. నిందితుడు సామాన్యుడైన మంత్రి కుమారుడైన న్యాయం జరగాలి. నిజంగానే ఆ మైనర్ బాలికకు అన్యాయం జరిగితే దోషికి కఠిన శిక్ష పడాలి. ఒకవేళ రాజకీయ కక్ష సాధ్యం కోసం ఒక వ్యక్తిపై తప్పుడు కేసులు పెడితే అది వ్యవస్థకే ప్రమాదకరం. ఈ కేసులు నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆశిద్దాం. ఈ వీడియోపై మీ స్పందన ఏంటి? ఒకవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు 5 కోట్ల వసూలు బ్లాక్మెయిల్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.